మీరు గనక పన్ను పుచ్చడం వల్ల కానీ, లేదంటే ఏదైనా గమ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ పన్ను తీయించుకున్నట్లయితే, ఆ పంటిని ఏ విధంగా రీప్లేస్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తుంటే, ఈ వీడియో తప్పకుండా చూసేయండి. హాయ్! దిస్ ఇస్ డాక్టర్ రోహిత, ప్రాసోడాంటిస్ట్, కట్టుడు పళ్ళ స్పెషలిస్ట్. ఏదైనా ఒక పన్నుని రీప్లేస్ చేయాలనుకోండి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించే మాట ఏంటి అంటే ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్ ద్వారా పళ్ళు రీప్లేస్ చేయించుకోండి అని చాలామంది అడ్వైస్ చేస్తా ఉన్నారు. ఇంప్లాంట్స్ అంటే ఇది ఒక టైటానియం స్క్రూ లాగా ఉంటుంది. ఈ టైటానియం స్క్రూని ఎముక లోపలికి వేసుకొని దీని యొక్క సహాయంతో పైన క్యాప్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. సో, ఇంప్లాంట్స్‌లో ఏంటి అంటే మనకి పైన కనిపించే పన్ను మాత్రమే కాదు, పంటి యొక్క వేరు భాగాన్ని కూడా ఇంప్లాంట్స్ ద్వారా రీప్లేస్ చేసుకుంటాము. ఏదైనా ఒక పన్నుని రిమూవ్ చేసుకున్నాక, ఆ పంటిని రీప్లేస్ చేసుకోవడానికి ఫిక్స్డ్ పద్ధతిలో ఉన్న 2 ఆప్షన్స్ ఏంటి అంటే, ఒకటి ఇంప్లాంట్స్, ఇంకొకటి బ్రిడ్జెస్. ఇంప్లాంట్స్ అంటే ఇందాక చెప్పినట్లుగా ఒక స్క్రూని ఎముక లోపలికి వేసుకొని, దాని సహాయంతో పైన క్యాప్ అనేది వేసుకుంటాం. కానీ బ్రిడ్జెస్‌లో ఏంటి అంటే, పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని, ఈ పక్క పళ్ళ ఆధారంతో లేని పన్నుని కూడా రీప్లేస్ చేసుకుంటాం. ఈ బ్రిడ్జెస్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు గనుక పెట్టించుకోవాలి అంటే, పక్కన ఉన్న స్ట్రాంగ్ టీత్‌ని కూడా అరగతీయాల్సొస్తుంది. అండ్ పక్క పళ్ళని అరగతీసుకొని, వాటి యొక్క సహాయంతో లేని పన్నును కూడా రీప్లేస్ చేసుకుంటాం. కానీ ఇంప్లాంట్స్‌లో ఏంటి అంటే, పక్క పళ్ళతో ఎటువంటి సంబంధం లేకుండా, పక్క పళ్ళని డిస్టర్బ్ చేయకుండా, కేవలం పోయిన పన్నునే రీప్లేస్ చేసుకోవచ్చు. సో, బ్రిడ్జెస్‌ని, ఇంప్లాంట్స్‌ని గనక కంపేర్ చేసుకుంటే, బ్రిడ్జెస్‌లో పక్క పళ్ళని అరగతీయాల్సొస్తుంది. కానీ ఇంప్లాంట్స్‌లో ఎక్కడైతే పన్ను పోయిందో, ఆ పన్నుని మాత్రమే రీప్లేస్ చేసుకోవచ్చు. సో, బ్రిడ్జెస్‌లో ఒక పంటిని రీప్లేస్ చేయాలంటే, దాని ముందు పన్ను, వెనుక పన్ను అండ్ మనం రీప్లేస్ చేసుకునే పన్ను టోటల్‌గా 3 క్యాప్స్ అనేది వేయాల్సొస్తుంది. కానీ ఇంప్లాంట్స్‌లో కేవలం ఒక్క క్యాప్ వేసుకుంటే సరిపోతుంది. ఇంప్లాంట్స్‌తో ఉన్న ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం నమిలేటప్పుడు ఆ ఫోర్సెస్ అన్నీ పంటి మీద పడతా ఉంటాయి. ఈ పంటి మీద పడ్డ ఫోర్సెస్ అన్నీ ఇంప్లాంట్ ద్వారా కింద బోన్‌కి ట్రాన్స్‌మిట్ అవుతాయి. కానీ బ్రిడ్జెస్‌లో ఏమవుతుందంటే, మనం వేరు భాగాన్నేమి రీప్లేస్ చేసుకోము బ్రిడ్జెస్‌లో. సో, మనం నమిలేటప్పుడు పడే ఫోర్సెస్ అన్నీ పక్క టూత్ మీద పడతా ఉంటాయి. కాబట్టి బ్రిడ్జెస్ పెట్టుకున్నప్పుడు కొంతకాలానికి పక్క టూత్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంప్లాంట్స్‌కున్న ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం పెట్టే ఫోర్సెస్ మొత్తం కింద బోన్‌కి ట్రాన్స్‌మిట్ అవుతుంది. అండ్ బోన్ అన్నది అక్కడ స్టిమ్యులేట్ అవుతుంది. సో, బోన్ అన్నది ఎక్కువ అరిగిపోకుండా ఇది సహాయం చేస్తుంది. ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా చాలా టీత్ రీప్లేస్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇంప్లాంట్స్ గనక వేసుకుంటే అక్కడ ఎముక అన్నది అరగడం చాలా తగ్గుతుంది. అలా కాకుండా కొంతమంది తీసి పెట్టుకునే సెట్స్ లాంటివి వాడతా ఉంటారు. ఇలాంటి సెట్స్ అనేవి వాడటం వల్ల కింద ఎముక అన్నది బాగా ఎక్కువ అరిగిపోతా ఉంటుంది. అండ్ ఇంప్లాంట్స్‌కున్న ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ ఇంప్లాంట్ యొక్క లైఫ్ అన్నది మనం రీప్లేస్ చేసుకునే ఇంప్లాంట్స్ మీద, మనం వేసే పద్ధతి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అండ్ అడ్జసెంట్ టీత్ మీద ఆధారపడి ఉండదు. కానీ బ్రిడ్జెస్‌లో మాత్రం ఇది కేవలం పక్కన ఉన్న పళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో, పక్కన ఉన్న టీత్ స్ట్రాంగ్‌గా ఉంటేనే ఈ బ్రిడ్జ్ అన్నది ఎక్కువ కాలం వస్తుంది. సో, ఇంప్లాంట్స్‌ని, బ్రిడ్జెస్‌ని గనక మనం కంపేర్ చేసుకుంటే, ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ప్రకారం ఇంప్లాంట్స్ ఆప్షన్‌ని చూజ్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే పక్క పళ్ళని డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫోర్సెస్ అన్నీ కింద బోన్‌లోకి స్టిమ్యులేట్ అవుతాయి కాబట్టి, పక్క పళ్ళకి ఫ్యూచర్‌లో దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని రేర్ కేసెస్‌లో ఇంప్లాంట్స్ కంటే కొన్నిసార్లు బ్రిడ్జెస్‌ని ప్రిఫర్ చేయాల్సొస్తుంది. ఒకవేళ పక్క పళ్ళు గనక ఆల్రెడీ పళ్ళు పుచ్చిపోయి ఉండి, వాటికి గనక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కనుక చేయాల్సొస్తే, అలాంటప్పుడు కంపల్సరీగా వాటికి రూట్ కెనాల్స్ చేసి, క్యాప్స్ వేసుకొని, వాటి యొక్క సహాయంతో లేని పన్నుని రీప్లేస్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి కేసెస్‌లో బ్రిడ్జెస్‌ని ప్రిఫర్ చేస్తాం. అండ్ కొన్ని కేసెస్‌లో పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ బట్టి కానీ, లోపల ఎముక ఉన్న కండిషన్‌ని బట్టి కానీ కొన్నిసార్లు ఇంప్లాంట్స్ అనేది వేసుకోలేం. సో, అలాంటి కేసెస్‌లో కూడా బ్రిడ్జెస్‌ని వేసుకోవాల్సొస్తుంది. సో, తీయించుకున్న పన్నుని రీప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఇంప్లాంట్స్ అన్నది ఇప్పుడున్న రోజుల్లో చాలా బెస్ట్ ఆప్షన్. కానీ ఇంప్లాంట్స్ అనంగానే దీనికి ఎక్కువ టైం పడుతుంది లేదా ఎక్కువ కాస్ట్ అవుతుంది అండ్ చాలా పెయిన్ ఉంటుంది అని భయపడతా ఉంటారు. ఫస్ట్ టైం గురించి మాట్లాడుకుందాం. ఇంతకు ముందు రోజుల్లో ఇంప్లాంట్స్ గనుక వేసుకోవాలి అంటే కొన్ని ప్రొసీజర్స్ ముందు చేసుకోవాల్సొచ్చేది. సైనస్ లిఫ్ట్, సైనస్ ఆగ్మెంటేషన్, నర్వ్ రీపొజిషనింగ్ ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ చేసుకొని కొంతకాలం వెయిట్ చేసి తర్వాత ఇంప్లాంట్స్ వేసుకొని మళ్ళీ ఇంప్లాంట్స్ వేసుకున్నాక కూడా కొంతకాలం వెయిట్ చేసి అప్పుడు క్యాప్స్ అన్నది పెట్టాల్సొచ్చేది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్స్ వేసుకొని 5 డేస్‌లో పైన క్యాప్స్ అన్నీ రీప్లేస్ చేసుకోవచ్చు. సో, ఎవరైనా తక్కువ టైంలో మాకు బ్రిడ్జెస్ ట్రీట్మెంట్ అయిపోతుంది. సో, మేము బ్రిడ్జెస్‌కే వెళ్తాము అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ పాయింట్‌ని నోట్ చేసుకోండి. సెకండ్ వన్ పెయిన్. చాలామంది ఇంప్లాంట్స్ అనంగానే స్క్రూస్ ఎముక లోపలికి వెయ్యాలి అనంగానే చాలా పెయిన్ వస్తుందేమో అని భయపడతా ఉంటారు. కానీ నార్మల్ రూట్ కెనాల్ ప్రొసీజర్స్‌తో కానీ, పన్ను తీయించుకోవటంతో కానీ
లేదా బ్రిడ్జెస్ చేసుకుంటున్నప్పుడు కానీ ఎటువంటి పెయిన్ అనేది ఉంటుందో, స్లైట్గా ఎటువంటి డిస్కంఫర్ట్ ఉంటుందో, ఈ ఇంప్లాంట్స్తో కూడా అటువంటి డిస్కంఫర్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ అన్ని ప్రొసీజర్స్కి మనం ఇచ్చే లోకల్ ఎనస్థీషియా ఏది ఉంటుందో ఇంప్లాంట్స్కి కూడా సేమ్ అదే లోకల్ ఎనస్థీషియా ఇస్తాం. కాబట్టి ఇది పెయిన్తో కూడుకున్నది అని భయపడాల్సిన అవసరం అయితే లేదు. థర్డ్ వన్, ప్రైస్. ఇంప్లాంట్స్కి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ ఒక పంటిని కనుక రీప్లేస్ చేసుకోవాలి అంటే ఇంప్లాంట్స్లో ఒక పంటిని రీప్లేస్ చేసుకుంటే అండ్ ఒక క్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ బ్రిడ్జెస్లో 3 క్యాప్స్ అనేది వేసుకోవాలి. సో బ్రిడ్జెస్తో కనుక పోల్చుకుంటే కాస్ట్ కొంచెం మాత్రమే ఇంప్లాంట్కి ఎక్కువ అవుతుంది. అండ్ బ్రిడ్జెస్ కనుక వేయించుకుంటే కొన్ని సంవత్సరాలకి పక్క పళ్ళు డ్యామేజ్ అయ్యి మళ్ళీ వాటికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కాస్ట్ అనేది బాగా ఎక్కువ అవుతుంది. సో వీటన్నిటిని కంపేర్ చేసుకుంటే బ్రిడ్జెస్ కంటే కూడా ఇంప్లాంట్స్ వేసుకుంటే ఫ్యూచర్లో మనం పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు కనుక పన్ను తీయించుకుని దాన్ని ఏ విధంగా రీప్లేస్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నట్లయితే మీకు బ్రిడ్జెస్ ఆప్షన్ అండ్ ఇంప్లాంట్స్ ఆప్షన్ కనుక మీ డెంటిస్ట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఇంప్లాంట్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఒక స్కిల్ డెంటిస్ట్ని మీరు చూస్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్లో ఇంప్లాంట్స్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఇన్ కేస్ ఏదైనా రేర్ కండిషన్స్లో ప్రాబ్లం వచ్చినా కూడా మీ డెంటిస్ట్ దాన్ని ట్రీట్ చేస్తారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.